వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. ఏం సార్ ఈ హోమియోపతిలో ఏం మ్యాజిక్ ఉంది ఏంటి సార్? ఈ మధ్య చూస్తే ఎక్కువ సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, హోమియో సైడ్ టర్న్ అవుతా ఉన్నారు. సో ముఖ్యంగా ఈరోజు ఆఫ్ ది రికార్డ్ మీరు నాతో చెప్పింది, మోకాళ్ళ నొప్పులకి సంబంధించి సర్జరీ కూడా వెళ్ళాల్సిన పని లేకుండా హోమియోపతిలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది నవీన్ అని చెప్పేసి అన్నారు. సో మామూలుగా నాకు ఒక డౌట్ ఏంటంటే, మోకాళ్ళ దగ్గర నొప్పులు వచ్చినప్పుడు స్వెల్లింగ్ ఎక్కువ వాపులాగా కనపడుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి లేదు ఇంకా ఖచ్చితంగా సర్జరీ చేయాలి, ఇంకా వేరే ప్రత్యామ్నాయం లేదు అని చెప్పేసి అంటుంటారు. మరి హోమియోలో వాళ్ళకు కూడా తగ్గచ్చు అని నప్పుడు ఇప్పుడు ఏ డాక్టర్ అయినా సరే, హోమియోపతి, అలోపతి, యునాని, ఆయుర్వేదం, న్యాచురల్, ఏ డాక్టర్ అయినా సరే, అల్టిమేట్ ఏమైంది, పేషెంట్కి రిలీఫ్ ఇవ్వాలి. ఇట్లా పట్టణానికి వచ్చినాం, డాక్టర్ని కలిసేసి పోదాం అనేసి ఎవరైనా ఇట్లా పోతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి సార్ అంటే, అమ్మ ఒక పని చేయి, అంత 200 కిలోమీటర్ నుంచి వచ్చినావు కదా, కట్ చేయించుకొని సెట్ చేసుకొని వెళ్ళిపో అనేసి అన్నారు. ఎవరు చెప్పరు. మీకు చాలా అవసరము ఉంది అంటేనే చెప్తారు, లేకపోతే సర్జరీ అడ్వైస్ జనరల్లీ ఎవరు ఇవ్వరు. అయితే కానీ ఏమైపోయిందంటే, ఇప్పుడు మన ఉండే ఎన్వైరన్మెంట్ కానీ, మనం ఉండే లైఫ్ స్టైల్కి కానీ ఈ మోకాలు డ్యామేజ్ అవుతుంది. ఓకే. అండ్ దానివల్ల ఏమైంది అంటే సర్జికల్ కేసులు పెరిగిపోయినాయి. సర్జికల్ కేసులు పెరిగిపోవడం వల్ల మళ్ళీ పోస్ట్ ఆప్ కాంప్లికేషన్లు కూడా చాలా మందికి అవుతున్నాయి. మళ్ళీ కొందరికి ఏమవుతుంది, షుగర్ వ్యాధి ఫుల్ ఉంటుంది, ఆపరేషన్కి పోలేరు. కొందరికి ఎట్లయితుంది, ఆపరేషన్ అంటేనే భయం ఉంటుంది, వాళ్ళకు కూడా భయం ఉంది, ఆపరేషన్ వద్దు భయ, నేను ఎప్పటి నుంచి చేయించుకోలేదు, నేను ఇప్పుడు కూడా చేయించుకోను అనేసి ఉంటారు. అయితే మళ్ళీ ఇంకా వెరీ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆపరేషన్ చేయించుకుంటాం దాని తర్వాత కూడా ఒక్కొక్కసారి మళ్ళీ రేర్ కేసెస్లో మళ్ళా ఉండొచ్చు. ఎందుకు, వెయిట్ చాలా ఎక్కువ ఉంది, యంగ్ ఏజ్లో తీపిచ్చేసిండ్రు, దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అయితే ఏంటంటే, మోకాలు ఏవైతే ఉంటాయి కదా, ఈ జాయింట్ అంటే ఓన్లీ బొక్కలు కాదు, కార్టిలేజ్ ఉంటాయి, లిగమెంట్స్ ఉంటాయి. సో ఏమవుతుంది, అవి డ్యామేజ్ అవుతాయి విత్ ఏజ్, విత్ లైఫ్ స్టైల్, బికాస్ ఆఫ్ వెయిట్. మొత్తం భారం బాడీది దీని మీదనే పడుతుంది, రెండు మోకాల పైన. అయితే దానివల్ల డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక విచిత్రం కేసు చెప్తాం మీకు. ఎందుకు, ఇప్పుడు చూడండి, ఒక పేషెంట్కి మోకాల నొప్పులు ప్రాబ్లం ఉండే, ఆ పేషెంట్కి పోలియో వ్యాధి ఉంది చిన్నప్పటి నుంచి, ఒక కాళ్ళు సరిగా లేదు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, వెయిట్ కూడా ఎక్కువ ఉంది, మళ్ళీ భారం మొత్తం ఒకటే మోకాల మీద పడుతుంది. ఒక్కటే మోకాల మీద పడడం వల్ల డ్యామేజ్ తొందరగా అవుతుంది కదా. 40 ఏజ్కి చాలా డ్యామేజ్ అయింది. ఈ పేషెంట్కి మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏమైందంటే, వెయిట్ వల్ల షుగర్ వ్యాధి వచ్చింది, బీపీ వ్యాధి వచ్చింది. చేసే ఉద్యోగం గవర్నమెంట్ జాబ్, ఓకే, కానీ స్ట్రెస్ ఫుల్ ఉంది. అందరు ఏమంటారు, గవర్నమెంట్ జాబ్లో స్ట్రెస్ ఉండదు, రిజిస్టర్ ఆఫీసులు ఉంటాయి కదా, ఫుల్ టెన్షన్లు, ప్రెషర్లు. అండ్ ఈ పేషెంట్ మన దగ్గర బిదర్ ప్రాంతం నుంచి వచ్చిండ్రు. ఓకే. అండ్ ఈ పేషెంట్కి మళ్ళీ ఇంకో అలవాటు ఏముండే అంటే, గుట్కాలు తినడు. ఓకే. ఓకే. గుట్కాలు తినడం అలవాటు కూడా ఉండే. అయితే ఇక్కడ ఏమైంది, ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి చూడండి. అంటే దేని వల్ల ఇట్లా అవుతుంది చూడండి. వెయిట్ వల్ల ఎక్కువ అవుతుంది, పేషెంట్ ఆల్రెడీ ఒబేస్ ఉన్నారు, మళ్ళీ ఒక కాలు సరిగా లేకపోయేసరికి ఈ కాలు మీదనే మొత్తం భారం పడుతుంది, ఇంకా తొందరగా డ్యామేజ్ అవుతుంది. వెయిట్ ఒకటి, ఇది ఒకటి వ్యాధి, మళ్ళీ షుగర్ వ్యాధి ఉంది, బీపీ వ్యాధి ఉంది, ఇవి రెండు కూడా ఈ కండిషన్ని కాంప్లికేట్ చేస్తాయి. మళ్ళీ సరిగా నిద్ర లేదు, స్ట్రెస్ ఎక్కువ ఉంది, మళ్ళీ పాన్లు, గుట్కాలు, ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ ఎటియాలజికల్ ఫ్యాక్టర్స్, అంటే ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఇట్లా అవుతుంది అనేసి. మళ్ళీ ఇంకోటి, మనం స్ట్రెస్ ఏముందని ప్రతి పేషెంట్కి అడుగుతాం. ఎందుకు అడుగుతాం, ఎందుకంటే హోమియోపతిలో మేము మైండ్లో ఉన్న సిమ్టమ్స్ కూడా తీసుకుంటాం, బాడీ ఫేస్ చేసే సిమ్టమ్స్ కూడా తీసుకుంటాం. అవి తీసుకొని మేము పేషెంట్కి మందులు ఇస్తాం, వన్ ప్రకృతి ప్రకారం. ఓకే. అందరికీ ఒకటే మెడిసిన్ కాదు, అందరికీ ఒకటే మెడిసిన్ ఉండదు. ఇప్పుడు 100 మంది మోకాలు నొప్పులు ప్రాబ్లంలు వల్ల మన దగ్గర వస్తారు కదా, ఈ 100 మందికి 100 వేరే వేరే మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా పెయిన్ కిల్లర్ అంటే అసిక్లోఫినాక్, డైక్లోఫినాక్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు.
అది ఎవరికైనా అందరికీ అదే ఇంకా పెయిన్ కిల్లర్ అంటే. ఇక్కడ మాత్రం బాడీ తత్వాన్ని బట్టి మారుతుంది. బాడీ తత్వాన్ని బట్టి మారుతుంది. మీరు వింటే కూడా అమ్మ ఇట్లా కూడా ట్రీట్మెంట్ ఉంటుందా అనేసి మీకు అనిపిస్తుంది. ఓకే ఓకే. ఏంది, మేము మైండ్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫిజికలీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పేషెంట్కి ఎటువంటి కళలు వస్తాయి, పేషెంట్కి చలికాలం ఇష్టమా వేడికాలం ఇష్టమా, ఓకే, మళ్ళీ దాని తర్వాత పేషెంట్కి ఏ టైంలో ఎక్కువ అనిపిస్తుంది ఏ టైంలో తక్కువ అనిపిస్తుంది, ఓకే, పేషెంట్ది లైఫ్లో వర్స్ట్ ఇన్సిడెంట్ ఏముంది, పేషెంట్ది లైఫ్లో వర్స్ట్ ఇన్సిడెంట్ ఏముంది, ఓకే ఓకే, ఇవన్నీ కన్సిడర్ చేసి అన్నిటికన్నా ఇంపార్టెంట్ డిజీజ్, ఇది కన్సిడర్ చేసి మేము మెడిసిన్ ఇస్తాం. అంటే ఏంది, మేము రోగానికి మెడిసిన్ ఇవ్వము, మేము పేషెంట్లకు మెడిసిన్ ఇస్తాం. పేషెంట్కి మెడిసిన్ ఇస్తే పేషెంట్కి మా మందు తగ్గించదు, మేము మెడిసిన్ ఇచ్చిన తర్వాత పేషెంట్ బాడీలోనే హీలింగ్ పవర్ ఉంటుంది. ఆ హీలింగ్ పవర్ మళ్ళీ బయటికి తీసి ఇది సెట్ చేస్తాం. సూపర్ సూపర్. ఓకే, అంటే సర్జరీ వరకు వెళ్ళే వాళ్ళు కూడా ఏ విధంగా తగ్గుతా ఉన్నాయి సార్ ఇది? ఎందుకంటే గ్రేడ్ 3 గ్రేడ్ 4కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా సర్జరీ పడితేనే వాళ్ళకి ఇక్కడ ఉన్న కార్టిలేజ్ కావచ్చు పూర్తిగా అరిగిపోయి ఉంటుంది, తర్వాత వచ్చేసేసి బోన్స్ మొత్తం రాపిడి ఉంటుంది. దాన్ని ఎట్లా మరి వేరే ట్రీట్మెంట్ కాకుండా దీంట్లో ఎట్లా తగ్గుతా? ఇప్పుడు పేషెంట్ ఏజ్ 65 years ఉందనుకోండి, పేషెంట్ ఏజ్ 65 years ఉంటే మన ప్రైమరీ ఫోకస్ ఏంది, పేషెంట్కి నొప్పి తగ్గాలి. అది బాడీనే సెల్ఫ్ హీలింగ్ స్టార్ట్ చేసుకుంటుంది హోమియోపతి మెడిసిన్స్ తోటి. నాలుక మీద వేయంగానే అందరు ఏమంటారు, హోమియోపతి మెడిసిన్ స్లో ఉంటాయి కదా అనేసి అంటారు. నాలుక మీద మెడిసిన్ పడంగానే హోమియోపతి మెడిసిన్ యాక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. హోమియోపతి మెడిసిన్ యాక్ట్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఈ పేషెంట్లకు ఆటోమేటికలీ బాడీలో ఉన్న హీలింగ్ పవర్ తోటి వాళ్ళు హీల్ అవ్వడం స్టార్ట్ అవుతారు. మళ్ళీ రోజు మెడిసిన్ ఎందుకు తీసుకోవాలి, మీరు ఒకసారి ఇస్తే అయిపోతుంది కదా, కానీ రోజు బాడీకి గుర్తు చేయాలి కదా ఇక్కడ ప్రాబ్లం ఉందనేసి, అట్లా మేము ఇస్తాం. అందుకే రిలీఫ్ అనేది ఫస్ట్ 2 monthsలోనే మనకు స్టార్ట్ అయిపోతుంది. ఒక్కొక్క పేషెంట్కి 1 weekలో కూడా రిలీఫ్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఏమవుతుందంటే బాడీ హీలింగ్ స్టార్ట్ చేసుకుంది. ఇప్పుడు మీరు అన్నారు సర్జరీ అయితే కంపల్సరీ అనేసి, కానీ ఇంకోటి ఏంటి అంటే ఒక్కసారి నొప్పి స్టార్ట్ అయింది, జాయింట్లో కొంచెం మూమెంట్ మంచిగా అయిపోతుంది, ఆటోమేటికలీ పేషెంట్ సర్జరీకి పోరు. అండ్ మన ఏమైంది, 65 yearsకి మోకాలు ఎట్లా ఉంటాయి దాన్ని అట్లా చేయాలి. ఓకే, ఇప్పుడు మీరు ఒక 1 kilometer వాకింగ్ చేసుకుంటా వెళ్ళండి సాయంత్రం, మీకు చాలా మంది వాకింగ్ చేసేటోళ్ళు కనిపిస్తారా లేదా, దాంట్లో ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ ఉంటారా లేదా, ఒక 100 సీనియర్ సిటిజన్లు కనిపిస్తే మీరు ఒక చిన్న సర్వే చేయండి, మీ పార్క్ వెళ్ళండి మీ కాలనీలో, సార్ మీకు మోకాలు నొప్పుల ప్రాబ్లం ఉందా, మీకు మోకాలు నొప్పుల ప్రాబ్లం ఉందా, దాంట్లో చాలా మంది లేదంటారు, చాలా మంది ఉందంటారు. కానీ లేదు అనేటోళ్ళకి మనం ఆస్టియోఆర్థరైటిస్ లేదు అనేసి చెప్పలేం కదా. ఓకే ఓకే, విత్ ఏజింగ్ మనకు మన జాయింట్స్లో కానీ బాడీలో కానీ చేంజెస్ వస్తాయి. అయితే అందరికీ ఎక్స్రేలు తీపియండి, అందరికీ సిటీ స్కాన్లు తీపియండి, ఎంతమందికి ఎన్నో బయట పడతాయి, బయట పడలేదు అంతే. సో మనం ఆ బయట పడలేని పరిస్థితికి తీసుకొని వాళ్ళు యావరేజ్గా 65 yearsకి జాయింట్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటే మనకు చాలు. ఓకే ఓకే సార్, మీ వీడియోస్ అన్న తర్వాత చాలా మంది వెయిట్ చేసేదంటే ఒక హోమ్ రెమెడీ కోసం చూస్తూ ఉంటారు. సో ఈ మోకాళ్ళ నొప్పులకి ఎట్లాంటి హోమ్ రెమెడీ ఉంది? అయితే ఒక కషాయం అనుకోండి, ఓకే, హర్బల్ టీ అనుకోండి, నేను చెప్తాను ఒకటి. 3 ఇలైచీ గింజలు, ఓకే, 3 లవంగం గింజలు. మీరేం చేయాలంటే ఇది 1 cup వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. 1 cup వాటర్లో వేసి బాయిల్ చేసుకొని ఇది ఫిల్టర్ చేసుకోవాలి. ఇది ఫిల్టర్ చేసిన తర్వాత క్యాల్కేరియా ఫ్లోర్, ఓకే, 0/9 పొటెన్సీ, ఇది హోమియోపతి మెడిసిన్. ఓకే, మీరు దీంట్లో చక్కెర వేసుకునే అవసరం కూడా లేదు. ఇవి 4 గోళీలు దీంట్లో వేసుకొని డైలీ ఒకసారి కన్జ్యూమ్ చేయండి, మీకు రిలీఫ్ ఉంటుంది. ఎందుకు రిలీఫ్ ఉంటుంది, ఎందుకంటే వీటిలో ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి మనకు రిలీఫ్ ఇస్తాయి అన్నమాట. ఈ మందుతోటి జర నొప్పి జర కంట్రోల్ అవుతుంది. అమ్మాయ ఒక 10% తగ్గింది, చాలా ఎక్కువ ఉందంటే ప్రాబ్లం, కొద్దిగా తక్కువ ఉంటే పూర్తిగా కూడా తగ్గిపోవచ్చు. కానీ ఏంటంటే పూర్తిగా రికవర్ అవ్వాలంటే మీరు మీ ప్రకృతి ప్రకారం హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది మీకు రిలీఫ్ కోసం మాత్రమే,
దీంతో పూర్తిగా తగ్గుతుందని మనం ఎక్కడ వీడియోలో చెప్పట్లేదు. ఎస్ కానీ హోమియోపతి కంటిన్యూ చేస్తూ ఇవి జస్ట్ హోమ్ రెమెడీ లాగా సపోర్టింగ్ లాగా సపోర్టింగ్ లాగా తీసుకోవాలి. మీరు హోమియోపతి కంటిన్యూ చేసినా చేయకపోయినా మీకు ఏదో రిలీఫ్, మీరు ఫస్ట్ హోమియోపతిని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నారు అయితే తీసుకొని చూడండి. ఓకే ఇది మొత్తానికి సర్జరీ కూడా అవసరం లేకుండానే చాలా వరకు గ్రేడ్ 3, 4లో ఉన్న మోకాళ్ళ నొప్పుల్ని కూడా మనం హోమియోపతిలో అయితే ట్రీట్ చేయొచ్చు అని చెప్పేసి చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. ఇంకా ఏదైనా దీని మీద డౌట్స్ ఉన్నా లేదంటే సార్తో మాట్లాడాలన్నా సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తా ఉన్నా, మీరు డైరెక్ట్గా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.